మన ప్రభును మన రక్షకుడైన గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘంలో ఉన్న నా ప్రియమైన సహోదరులందరికీ, అలాగే ఫేస్బుక్ లైవ్ ఉన్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియచెప్తూ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాకరుడు అయిన మా కన్న తండ్రి, గతించిన కాలమంతా కంటికి రెప్పవలే మమ్మల్ని కాపాడి ఈ దినము ఈ విధముగా మరొక్క మారు ప్రార్థించడానికి నేను చూపిన కృప దయాను బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ నామమును బట్టి నిన్ను స్తుతించాము, నీ నామమును మహిమపరిచి నిన్ను గణపరిచాము. కొద్ది నిమిషాలు నీ మాటలను మేము వినాలనే ఆలోచన కలిగి ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. నీ వాక్యము వెల్లడి అవిటతోడనే వెలుగు కలిగిను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అని వాక్యము ద్వారా సెలవిచ్చాం. నీ వాక్యమే మమ్మను బ్రతికించుచున్నది, మా బాధలలో అదే మాకు నెమ్మదినిచ్చుచున్నదని వాక్యము ద్వారా సెలవిచ్చాం. అయ్యా, గుండె చెదరని వారిని బాగు చేయవాడు నీవు, బలహీనులను బలపరచువాడు నీవు, మానసికమైన వ్యాధుల చేత సంతోషము సమాధానానికి కొరవైపోయిన వారికి నీ వాక్యమే నెమ్మదినిచ్చేదని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎబినేజర్గా మమ్మల్ని నడిపించిన ఎబినేజరే నీకు వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ఆలోచించాలని ఆలోచన కలిగి ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేసి వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా మేము జీవించే వాక్యం మా అందరికీ దయచేయమని, మంచి నేలను పడిన విత్తనముల వల్లే వాక్యం అనే విత్తనము మా హృదయాలలో ఫలించు వాక్యం మాకు దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి పరిశుద్ధాత్మ ప్రేరణతో నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మోషే జీవితాన్ని మాదిరిగా ఉంచుకొని మోషే జీవితంలో ఒక మంచి లక్షణం, ఆ లక్షణం ఏంటి అనేది ఆలోచన చేద్దాం. మోషే జీవితమే మన విశ్వాస జీవితానికి మాదిరి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మోషే జీవితం ద్వారా మనం మాదిరి కలిగి ఎలా జీవించాలి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మోషే జీవితం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, మోషే దేవుని ప్రణాళికలో దేవుని చిత్త ప్రకారముగా ఆయన చిత్తానుసారముగా ఆయన పుట్టించి రక్షకుడుగా ఆయన నిలిపాడు. పాత నిబంధనలో రక్షకుడు ఎవరైనా ఆలోచన చేస్తే మోషే అనే చెప్పాలి. క్రొత్త నిబంధనలో రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు అనే చెప్పాలి. నేను బైబిల్ ట్రైనింగ్ అయిన తొలి దినాల్లో ఒక తెల్ల దొర, క్రెట్మేయస్ అనే దొర వచ్చి, పాల్ నీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ నీకు బాగా నీ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరిని గురించి చెప్పు, యేసుక్రీస్తు కాకుండా నీ జీవితంలో బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు, ఆ క్యారెక్టర్స్, నీకు నచ్చిన క్యారెక్టర్స్ ఎవరో. మనకందరికీ కూడా హీరోస్ ఉంటారు కదా, హీరోయిన్స్ ఉంటారు, చాలామందికి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు. అలాగే బైబిల్లో నీకు నచ్చిన హీరోస్ ఎవరు అని అడిగాడు నన్ను. క్రెట్మేయస్ అనే తెల్లని దొర అడిగినప్పుడు నేను ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి నాకు మోజెస్ అంటే చాలా ఇష్టం, నాకు మోషే అంటే చాలా ఇష్టం అని చెప్పాను. వెరీ గుడ్. ఓల్డ్ టెస్ట్మెంట్ బాగానే చెప్పు. క్రొత్త నిబంధనలో ఎవరు, న్యూ టెస్ట్మెంట్ నుంచి ఎవరంటే పాల్ అని చెప్పాను. ఎందుకంటే నా పేరుకు తగిన జీవితం నేను కలిగి ఉండాలని ప్రయాసపడుతూ ఉంటాను. నా తండ్రి నన్ను ప్రేమించి మంచి పేరు పెట్టాడు. నా జీవితంలో పాల్ నాకు రోల్ మోడల్గా కనిపిస్తూ ఉంటాడు ఎక్కువ. వీళ్ళిద్దరు పేర్లు చెప్పాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఎవరి కోసం? మోషే గారి గురించి. మోషే జీవితంలో మాదిరి కలిగిన లక్షణం ఒకటి ఉంది. ఆ లక్షణం గురించి ఈరోజు ఆలోచన చేద్దాం. విశ్వాస జీవితాల్లో మోషే ఒక రోల్ మోడల్గా ఉంటాడు. విశ్వాస జీవితాల్లో మోషేకున్న మాదిరి మనం కూడా కలిగి ఉండాలి. మోషేకున్న మాదిరి ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. ఏంటి మాదిరి అని ఆలోచన చేస్తే, బైబిల్ విప్పినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోకి వెళ్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీ మధ్యలో జాగ్రత్తగా బైబిల్ చదువుతూ వాక్యాన్ని ఆలోచన చేయండి. వీలైన వారు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మోషే జీవితంలో నుంచి మనం ఏ మాదిరి నేర్చుకోవాలి, మోషే ఏ మాదిరికరమైన జీవితం జీవించాడనేది సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీదనున్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు.
మోషే భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు 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 అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి? సాత్వికం. ఒకసారి చెప్పండి, సాత్వికం. ఏమాట? సాత్వికం. సాత్వికం గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తాం. మోషేలో మంచి గుణం, మంచి లక్షణం ఏదైనా ఉందంటే సాత్వికం. ఈ సాత్వికం గురించి మనం ఆలోచన చేయగలిగితే మోషే భూమి మీద ఉన్న మనుషులందరిలో, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఇంగ్లీష్లో జెంటల్నెస్ అంటారు. దీన్ని ఏమంటారు? జెంటల్నెస్ అంటారు. జెంటల్నెస్ అనే పదానికి అర్థం ఏంటని ఆలోచన చేస్తే సౌమ్యత, శాంతత, సాధుతత్వము అనే అర్థాలు వస్తుంది. సాత్వికానికి అర్థాలు ఏంటి? సౌమ్యత, శాంతత, సాధుతత్వం. సాధుతత్వము అనే లక్షణాలు కలిగిన మోషేని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఈ లక్షణం అనేది, ఈ జెంటల్నెస్ అనేది మనందరిలో కూడా ఉండాలి. విశ్వాసులుగా సాత్వికం అనేది మనందరిలో కూడా ఉండాలి. ఎందుకు ఈ లక్షణం ఉండాలో, ఎందుకు మోషేని గురించి ఇంత చక్కగా భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని పిలువబడుతున్నాడంటే మోషే ఎలా బ్రతికాడో, ఎటువంటి సాధుతత్వం కలిగిన వాడై ఉన్నాడో, ఎటువంటి శాంతత కలిగిన వ్యక్తిగా ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. మోషే జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి మోషే జీవితం గురించి చాలా చక్కటి పుస్తకాలు రాశాడు. డేవిడ్ లివింగ్స్టన్ రాసినప్పుడు మోషే గురించి ఏం చెప్పాడంటే, ఈ వచనాన్ని బేస్ చేసుకునే మాట్లాడుకుంటాడు. బహుశా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి, అది గుర్తుపెట్టుకోవాలి. మన ఏ టాపిక్ ఇప్పుడు మనది? సాత్వికం, జెంటల్నెస్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడిగా ఉన్న ఆయన గురించి డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఒక బుక్ రాశాడు మోషే జీవితం గురించి. ఆ బుక్ లో ఏమన్నా తెలుసా? మోషేకున్న కోపం చాలా ఎక్కువట. మోషేకున్న కోపం చాలా ఎక్కువట. మరి ఇక్కడ ఏం రాశాడు? ఇక్కడ మిక్కిలి సాత్వికుడు అంటే సాధుతత్వం కలిగిన వాడు, సామ్యత కలిగిన వాడు, శాంతత కలిగిన వాడిని ఇక్కడ రాయబడితే ఆ లివింగ్స్టన్ ఎందుకు ఈ మాట రాశాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఎందుకు ఈ మాట రాశాడు, నేను ఆ పుస్తకాన్ని కొంచెం పేజీ చదివి వదిలేసే పరిస్థితికి వెళ్ళి నేను చదవడం ప్రారంభించాను. ఎందుకు ఇలా రాశాడని చదువుతుంటే పుస్తకంలో మోషే మొదటి జీవితం అంటే మోషేకి 3 దశలు ఉన్నాయి. 3 దశల్లో 40 సంవత్సరాలు రాజరికపు వ్యవస్థలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యాల్లో ఉన్నాడు, 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల ఆయుష్కాలంలో మోషే 3 దశల గురించి మనం ఆలోచన చేయగలిగితే, రాజరికపు వ్యవస్థలో ఉన్నప్పుడే మోషే ఆ రాజరికపు వ్యవస్థలో తన తల్లి ఉగ్గుపాలతో పెంచుతున్నప్పుడే తన తల్లి చెప్పింది, నాయన నువ్వు ఈ రాజ్యానికి, ఈ రాజ్య సింహాసనానికి నువ్వు అర్హుడువు కాదు, ఎందుకంటే నువ్వు హెబ్రీయుడువు, నీ తల్లి పెంచుకుంటుంది. ఆ పెంచుతున్న తల్లి నిన్ను పెంచుతూ ఈ రాజరికపు వ్యవస్థలో రాజుగా ఉంచాలనే ఆలోచన కలిగి ఉంది. కానీ నీ స్వజనులు అది బానిసత్వంలో బానిస బ్రతుకులు బ్రతుకుతున్న వారు అని ఉగ్గుపాలతోటే మోషేకి నేర్పించడం అనేది జరిగింది. మోషేకి అలా నేర్పించినప్పుడు మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడయ్యాడు. చక్కగా ఆ రాజకుమారుడు అంటే అన్ని విద్యలలో ప్రావీణ్యత కలిగిన ప్రవీణుడిగా మారుతూ ఉన్న సమయాల్లో అప్పుడే ఆ ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడిని హింసిస్తూ పనిచేస్తున్న సందర్భం చూసేటప్పటికి మిక్కిలి కోపం వచ్చి ఒక్క దెబ్బ కొడితే మట్టి కలిసేటట్లుగా చంపేసేట ఒకే దెబ్బ. ఆ మాటని బేస్ చేసుకుని డేవిడ్ లివింగ్స్టన్ ఏమన్నాడంటే మోషే ముక్కోపి అన్నాడు. మోషే ఏమన్నాడు? అయ్యి బాబోయ్, అని ముక్కు మీదే ఉంటుందండి కోపం అంటూ ఉంటారు. నిజమే, దేవుని విషయాల్లో రోషం కలిగి ఉండాలి. ఏ విషయాల్లో? లోక సంబంధమైన విషయాల్లో కాదు, దేవుని విషయాల్లో ఎలా ఉండాలి? రోషం కలిగి ఉండాలి. దేవుని ప్రణాళికలో పుట్టినవాడు, దేవుని ప్రణాళికలో రాజరికపై వ్యవస్థలో సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోయాడు ఐగుప్తీయుడు ఎప్పుడు చచ్చిపోయాడో ఆ ఇసుకలు అప్పుడే కప్పెట్టేసాడట, ఒకే ఒక దెబ్బ. తర్వాత హెబ్రీయుడు ఒకసారి దమికి ఇచ్చాడు, ఆడిలాగా నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అనేటప్పటికి భయపడి నన్నెక్కడ ఫరో మా తాత ఎక్కడి నుంచి చంపేస్తాడని ఎక్కడ పారిపోడు? అరణ్యాలకి.
అరణ్యాల్లోకి వెళ్ళిన వెంటనే ఆ బావి దగ్గర గొర్రెల మందలు ఆ మేపుకుంటున్న కాడ ఆ బావి చేతుకునే పరిస్థితిలో అక్కడ కూడా పెద్ద గొడవ జరిగినప్పుడు అక్కడ కూడా యుద్ధం చేసినట్లుగా వాళ్ళ ఎడల లేడీస్ పక్షాన్ని ఉండి సిపోరా పక్షాన్ని ఉండి యుద్ధం చేసినట్లుగా, లేకపోతే వాళ్ళతో దెబ్బలాడినట్లుగా మనకు చరిత్ర పుటాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మోషేకి ఏముందని? కోపం ఉందని. మోషేకి ఏముందని? కోపం ఉంది. మరి బైబిల్లో ఏమని రాసింది ఇక్కడ? మోషే భూమి మీద ఉన్న సమస్త జనులందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే మనం వయసు పెరుగుతున్న కొలది, దైవికంగా మనం ఎదుగుతున్న కొలది దేవునికి ఆయాసకరమైన వాటిని కొన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనలో ఉంటే ప్లస్ ఉంటుంది, అందరికీ తెలుసు ప్లస్ ఏంటో మైనస్ ఏంటో తెలుసు. దేవునికి ఇష్టం లేనివేవో మనకు తెలిసినప్పుడు వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇదే మాటల గురించి మనం ఆలోచన చేయగలిగితే మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 7వ వచనం చదవండి. 7వ వచనం నేను చదువుతున్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు అతడు అంటే? ఎవరు? మోషే సాత్వికుడు. రెండో లక్షణం ఏంటి? నమ్మకత్వం. ఏ ఇల్లు ఇది? దేవుని ఇల్లు, దేవుని సంఘం, దేవుని స్వజనులు, దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ అంటాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యం? సాక్షాత్తు సర్వేశ్వరుడు, లోకాలను కలిగించిన దేవుడే. మోషే ఈ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, ఈ ప్రజలందరిలో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. 2 లక్షణాలను కలిగిన వాడే మోషే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయంలో, సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయము 36వ వచనంలో, 22వ అధ్యాయం 36వ వచనంలో, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. గొప్ప వాళ్ళుగా ఉండాలి, గొప్పవారిగా నేను ఉండాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. నేను గొప్పగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలనుకున్నావు. మీకు అవసరం లేదా? అలాగే ఉంటారా మీరు? ఆత్మీయ జీవితాల్లో మనం గొప్పవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుని గాక. ఇక్కడ చాలా చక్కటి మాట. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనంలో, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. నీ సాత్వికము నన్ను ఏం చేస్తుంది? గొప్ప చేయాలి అంటే మనం సాధన చేయవలసిన అవసరం ఉంది. సాత్వికము మన జీవితంలో గొప్పగా ఉండాలి, వృద్ధి చెందాలంటే సాధన చేయాలి. మీకు బెస్ట్ క్రికెట్ ప్లేయర్, క్రికెట్ గాడ్ అని పిలువబడుతున్న వారు ఎవరండి? సచిన్ టెండూల్కర్. ఆ సచిన్ టెండూల్కర్ ఓన్లీ మ్యాచ్ ఉన్న టైంలోనే సాధన చేస్తాడా? ఏదైనా వరల్డ్ కప్ ఉన్నప్పుడు, లేకపోతే 2020 ఉన్నప్పుడు, ఏదైనా మ్యాచ్లు జరుగుతున్నప్పుడే ప్రాక్టీస్ చేస్తాడా? లేదు. ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు? సచిన్ టెండూల్కర్ 18 డిగ్రీల చల్లదనంలో కూడా ఉండగలట, 52 డిగ్రీల వేడిలో కూడా అలాగే ఉండగలట. ఎన్ని గంటలైనా సరే. సచిన్ టెండూల్కర్ పరుగులో రారాజు అంటారు, క్రికెట్ దేవుడు అంటారు, క్రికెట్కి ఆయనే మెయిన్ అంటారు, క్రికెట్ గాడ్ అని పిలుస్తున్నారు. మంచిదే. నేను క్లియర్గా చెప్తున్నాను ఈరోజు, గొప్పవారిగా మనం మారాలి అంటే ఇక్కడ సంఖ్యాకాండలో మనకు కనిపిస్తూ మాట ఏంటంటే, నీ సాత్వికము నన్ను ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది. సాత్వికములో గొప్పగా మనం మారాలి అంటే ప్రప్రదంగా మన అందరం కూడా సాధన చేయాలి. క్రికెట్ ప్లేయర్ ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటాడు? ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, సాధన చేస్తూ ఉంటాడు. ఒక వైద్యుడు ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉంటాడు? వైద్య రంగంలో సాధన చేస్తూ ఉంటాడు. వైద్యుడు కూడా చదువుతూనే ఉంటాడు. ఎవరి విద్యార్థి చదువుకుంటాడు, జాబ్ వచ్చిందని జాబ్ చేసుకుంటాడు. అదే స్కూల్ మాస్టర్ అయితే, అదే పాస్టర్ గారు అయితే బతికిన కాలం అంతా చదువుకోవాలి, నేర్చుకోవాలి, కొత్త కొత్త సబ్జెక్ట్స్ చెప్పాలి. టీచింగ్ చేసే ఫీల్డ్లో ఉన్నప్పుడు, ప్రీస్ట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? చదవాలి. చదివి మళ్ళా దాన్ని ఏం చేయాలి? ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలని బాగా ఏం చేయాలి? సాధన చేయాలి. ఒకే సబ్జెక్టుని 10 విధాలుగా ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటామన్నమాట మనం కూడా. ఇక్కడ కూడా సాత్వికం అనేది మనల్ని ఏం చేస్తుందట? గొప్పవారిగా చేస్తుందట. గొప్పవారిగా చేయాలి అంటే మనం సాత్వికం అనే దాన్ని ఏం చేయాలి? సాధన చేయవలసిన అవసరత ఉంది. ఆ సాధనలో మనం గొప్పవారిగా మార్చబడతాం.
మోషే నాయకులందరికీ రోల్ మోడల్గా ఉన్నాడు. రాజకీయ నాయకులు అవ్వచ్చు, ప్రపంచాన్ని పాలిస్తున్న రాజులు అవ్వచ్చు, మంత్రి వర్గం అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రజాపాలకులుగా పిలువబడుతున్న వారందరికీ కూడా మోషే మంచి నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు. ఎవరంటే మోషే. మోషేని గురించి మనం బైబిల్ బాగా చదువుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా మోషే జీవితాన్ని చదివితే వాడు ప్రజల క్షేమము కొరకే బ్రతుకుతాడు. దేని స్తోత్రం కలిగింది కాక. అంటే మోషే సాత్వికము మోషేని ఏం చేసింది? గొప్పవాడిగా చేసింది. ఎంత గొప్పవాడిగా చేసిందో ఒక అద్భుతమైన మాటను మనం చూద్దాం. మోషే ఎంత పవర్ఫుల్ వ్యక్తి అని ఆలోచన చేయగలిగితే నిర్గమకాండము 32వ అధ్యాయంలోకి వెళ్తే, నిర్గమకాండము 32వ అధ్యాయంలో చాలా అద్భుతమైన సందర్భం జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన సందర్భం. నిర్గమకాండం 32వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకుంటే, మోషే సీనాయి కొండ మీదకి వెళ్తాడు. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుని ప్రత్యక్షతను పొందుకుని 40 సంవత్సరాలు కఠోరమైన ఉపవాస దీక్షలో ఉండి తండ్రి చిత్తాన్ని ఎరిగిన వాడై దేవుని చేతులతో రాయబడిన ఆ 2 పలకలు 10 ఆజ్ఞలు కలిగిన పలకలను తేవడానికి వెళ్ళే లోపల ప్రజలలో కొంత మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయేలు ప్రజల్లో ఏంటి ఈ మార్పులు అని ఆలోచన చేయగలిగితే, మోషే ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళాడు, దేవుడితో సహవాసం చేయడానికి వెళ్ళాడు, దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాడు. తన ప్రజల పట్ల ఏ విధంగా మనం ప్రజల క్షేమం కొరకు ఎలా పాలించాలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళే లోపల ప్రజలలో నాయకుడు లేకపోవడం వల్ల ప్రజలలో అల్లకల్లోలం జరుగుతూ ఉంది. చూడండి, ఒక మాట ఉంటుంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారట. దేవోక్తి అంటే ఒకడు నడిపించే నాయకుడు, దేవుడి గురించి సరైన విధంగా చెప్పే నాయకుడు లేకపోతే జనులు ఎలా ఉంటారు? కట్టు లేకుండా తిరుగుతారు. కట్టు లేకుండా తిరుగుతుంటే వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు. కాపరి లేని మంద చల్లచెదరైపోద్ది. కాపరి లేని మంద చల్లచెదరైపోయిందంటే, కాపరి ఉంటే కాపరి మందను సంరక్షిస్తాడు, కాపరి లేకపోతే మంద ఏమైపోద్ది? చెదిరిపోతే క్రూరమైన మృగాలు వస్తాయి, వాటిని చెరపట్టి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మోషే ఎంత గొప్పవాడని ఆలోచన చేస్తే, దేవుని ఔన్నత్యము కలిగిన వాడై దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళే లోపల ప్రజలలో కొంత మార్పు వచ్చింది. మా నాయకుడు మాకు లేడు, ఏం చేయమంటారు? మేము దేవుని ఆరాధన చేయాలి, దేవుని ఆరాధన చేయాలంటే ఏం చేయాలని గట్టిగా అహరోను దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు అహరోనుకు ఒక పనికి మాలిన ఐడియా వచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చిందో పాడు చేసిందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం దేవునికి కోపం రప్పించే విధంగా జరిగింది. ఏంటి అని ఆలోచన చేయగలిగితే, అరే మీ ముక్కుల్లో మీ చెవుల్లో బంగారం ఇవ్వండి అంటే బంగారం అంతా ఇచ్చారు. పోత వేయగా ఒక దూడ రూపం వచ్చేసింది. దూడ రూపం వస్తే ఆ దూడ దగ్గరికి వెళ్ళి మహిమాస్పదము కలిగిన దేవుణ్ణి గట్టి మీద ఎత్తు రూపాన్ని తీసుకొచ్చి, నీవే మా దేవుడు, నీవే ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని తీసుకొచ్చో, ఎర్ర సముద్రం నుంచి 2 పాయలుగా చీల్చి మమ్మల్ని రక్షించిన వాడు నీవే, మన్నాను కురిపించిన వాడు నీవే అని ఇలాగ దాని చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ నాట్యం ఆడుతూ ఆరాధన చేసేటప్పటికి దేవుడికి కోపం వచ్చేసింది. దేవుడికి కోపం వచ్చింది. 40 దినాలు కఠోరమైన ఉపవాస దీక్షలో ఉండి ఆ రాతి పలకలు పట్టుకుని కిందకు వచ్చే లోపల జనాలు భయంకరమైన విగ్రహారాధనకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా మంది నందీశ్వరుడు అని నందిని మొక్కుతున్నారే, దీనికి మూలం ఎవరు రావంటే మనోళ్ళే. దీనికి మూలం అంటే ఆ లక్షణాలు వాళ్ళకి ఎక్కడ వచ్చాయంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారో వాళ్ళ లక్షణాలన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేశారు? నేర్చుకున్నారు. వాళ్ళ అలవాట్లు నేర్చుకున్నారు. అలవాట్లు నేర్చుకోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే వచ్చి అక్కడ ఆ విధంగా చేసేటప్పుడు దేవుడికి కోపం వచ్చింది. మోషేకి కోపం వచ్చింది. మోషేకి కోపం వచ్చి రావడంతో ఏం చేశారట? ఆ 10 పలకలు అంటే రెండు పలకలు 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఏం చేశారట? విసిరేయగానే భూమి నేల తెరిచింది. చాలా మంది చచ్చిపోయారు. చాలా నష్టం జరిగిన తర్వాత దేవుడికి మాత్రం కోపం చాలా ఎక్కువైపోయింది. అదే సందర్భాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచన చేయగలిగితే 10వ వచనంలో అంటున్నాడు, నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండెను, నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. దేవుడికి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. మోషే, నువ్వు ఒక్కసారి పక్కుండు, నువ్వు మాట్లాడదు, దయచేసి నువ్వు మాట్లాడుతున్నావు, ఒక్కసారి నువ్వు పక్కుండు, నేనేం చేస్తాను? వెళ్ళి మొత్తం వీళ్ళందరినీ నాశనం చేస్తాను, వీళ్ళందరినీ నేను సంహరించేస్తాను, వీళ్ళందరినీ నేను చంపేస్తాను, నీ ద్వారా నీ సంతతిని నేనేం చేస్తాను? వృద్ధి చేస్తాను, గొప్ప చేస్తాను.
ఒక్కసారి పక్కుండు అంటే. అలాంటప్పుడు మోషే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనే ప్రయత్నం చేయట్లేదు. ఆ ప్లేస్లో నువ్వు నేను ఉండుంటే ఈ పనికిమాలిన అందరూ వెళ్ళిపోతారు, నా ద్వారా నా సంతతి వృద్ధి చెందుతుంది, నా సంతతే పాలు తీరుడు వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటారు అనే ఆఫర్ని క్యాచ్ చేసే పరిస్థితులు లేదు. కానీ దాన్ని వినియోగించుకోకుండా దేవుని కోపాన్ని ఎలా చల్లార్చాలో ప్రయత్నం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలో మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీకు కోపము మండనేలా. నీ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వపు ఇనుప సంఖ్యలలో పెట్టింది తిని చెప్పిన పని చేసిన వారి ఎడల నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేసావు, ఎన్నో మహత్కార్యాలు చేసావు. నీ బాహుబలం వల్ల వాళ్ళని రప్పించావు. రప్పించిన నీ ప్రజల మీద, నీ పిల్లల మీద నీకు కోపం ఏంటి? నీకు కోపమేలా అని అడుగుతూ ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలేను. అరే, ఇశ్రాయేలీల దేవుడట్రా, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు రా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు రా, మన్నాను కురిపించి పోషించాడు రా, అదిగో అరణ్యాల్లోని ఆ ఎడారిలోని ఆకు రాల్చినట్లుగా రాల్చి చంపేశాడంట్రా. ఏమి దేవుడేంట్రా అని నీ కోసం వాళ్ళు మాట్లాడుకుంటే ఏంటి అసలు పరిస్థితి అని ఏం చేస్తున్నాడు? దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీ ప్రజలకు నీ కీడు చేయక దాని గురించి నువ్వేం చెయ్యి? దయచేసి సంతాపపడు. ఒకసారి ఆలోచించు ప్లీజ్, ఒకసారి ఆలోచన చెయ్యి అని చెప్తూ ఏమంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. 13వ వచనం అద్భుతమైన మాట. నీ సేవకులైన అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు, ఇశ్రాయేలీయులకు జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను నీకు చెప్పిన ఈ సమస్త భూమి నీ సంతానమునకు ఇచ్చేదినని నీవు నిరంతరము వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరని నీవు వారితో నీ తోడని ప్రమాణము చేసిదివని చెప్పితివనెను. అంటే దేవుడు చేసిన వాగ్దానం ఎవరు గుర్తు చేస్తున్నాడు? దేవుడికే. అది దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎవరు గుర్తు చేస్తున్నాడు? దేవుడికే గుర్తు చేస్తున్నాడు. నీ పిల్లలయ్యా, నీ ప్రజలయ్యా, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పుకున్నావే, ఆ జనాంగానికి నువ్వు వాగ్దానం చేస్తావు. ఏమని? ఈ జనాంగాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తావు, ఆ జనాంగాన్ని ఇసుక రేణువుల వలె చేస్తావు, ఆ జనాంగాన్ని పాలు తీరులు ప్రవహించు కానాను దేశానికి నడిపిస్తానని నువ్వు వాగ్దానం చేసావే, ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయావా? నీకు కోపమేలా? నీ పిల్లల మీద నీకు కోపము మండనేలా అని ఏం చేస్తున్నాడు? దేవుని కోపాన్ని చల్లార్చడంలో ప్రయత్నం చేస్తున్నాడు. ఆఫర్ వచ్చింది కదని ఆఫర్ని క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. నువ్వు ఊరకుండు, నేను వీళ్ళందరినీ చంపేస్తాను, వీళ్ళందరినీ చంపి నీ ద్వారా నీ సంతతిని వృద్ధి చేస్తాను అంటే, అబ్బో ఆ ప్లేస్లో మనం ఉంటే వెంటనే చంపి వీళ్ళందరినీ నా ద్వారా నా సంతతి వస్తుంది, వాగ్దాన భూమికి వారసులు అవుతారు అని అనుకుందామేమో బహుశా. కానీ మోషే దేవుని కోపాన్ని చల్లార్చడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ప్రజలు, నీ పిల్లల మీద నీకు కోపం ఏంటి? నీ కొడుకు తప్పు చేస్తే, నీ కూతురు తప్పు చేస్తే నువ్వు క్షమించవా? ఒక దెబ్బేస్తావేమో, మరలా అన్న హక్కును చేర్చుకోవా? నీ పిల్లల మీద నీకు కోపం ఏంటి అని ఇలా మాట్లాడేటప్పటికి దేవుడికి పశ్చాత్తాపం కలిగిందట. 14వ వచనం అంటాడు, అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి ఏమయ్యాడట? సంతాపపడ్డాడట. ఏం పడ్డాడట? సంతాపం. అంటే ఈరోజు క్రైస్తవులుగా ఈరోజు క్రైస్తవుడు అంటేనే ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించేవాడండి. ఆమె చెప్పండి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించేవాడు, ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థించేవాడు, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడడానికి ప్రార్థన చేసేవాడు ఎవరయ్యా అంటే క్రైస్తవుడు. దేవుడు నమ్ముకున్న విశ్వాసులు, వీళ్ళు శాంతి సమాధానం కలిగిన వారై ఉంటారు. ఇటువంటి ఔన్నత్యం కలిగిన క్రైస్తవులుగా మనం దేవుని సన్నిధిలో అడ్డుపడే స్థితిలో ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథం 106వ కీర్తన 23వ వచనాన్ని నేను చదువుతాను.
106వ కీర్తన 23వ వచనంలో చాలా చక్కటి వివరణ ఇస్తున్నాడు. 106వ కీర్తన 23వ వచనంలో, అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదను, అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. నాయకుడంటే ఇటువంటి నాయకత్వపు లక్షణాలు మనకు కావాలి. నువ్వు వాళ్ళు చంపేయాలనుకుంటున్నావా? చంపే, అయితే మొదట నన్ను చంపు. మోషేకున్న నాయకత్వ లక్షణాలు ఏంటి? మొదట నన్ను చంపే. ఏ విధముగా నీ ప్రణాళికలో నీ చిత్తానుసారముగా నన్ను పుట్టించావు, నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, నీ నాయకుడిగా నన్ను నిలిపావు, ఏ నాయకుడిగా నన్ను నిలిపావో, ఏ దేశానికి తీసుకువెళ్ళడానికి నాందిగా నన్ను నిలబెట్టావో, ఆ నాందిగా ఉన్న నన్ను మొదట చంపే, తర్వాత నీ ప్రజలందరినీ కూడా నాశనం చేసే. అడ్డుపడుతున్నారా మనం? దేవుడు ఉగ్రత భయంకరంగా చూపిస్తున్నాడు లోకంలో. భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితులు. ఇప్పటికే వాతావరణంలో ఎన్నో మార్పులు జరిగిపోయాయి. వర్షాకాలంలో పడవలసిన వర్షాలు శీతాకాలంలో పడుతున్నాయి. శీతాకాలంలో భయంకరమైన ఎండలు, వర్షాకాలంలో ఎండలు భయంకరంగా ఉంటున్నాయి, ఎండాకాలంలో వర్షాలు భయంకరంగా పడుతున్నాయి. అంటే ఇప్పటికే వాతావరణంలో చాలా చాలా మార్పులు జరిగాయి. ప్రాణాంతకరమైన రోగాలు, భయంకరమైన రోగాలు. ఏంటి రోగాలు? అంతుపట్టని రోగాలండి. క్షణములో ఐసీలోకి వెళ్ళిపోతున్నారు, క్షణములో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతున్నారు, క్షణములో ప్రాణాలు కూడా విడుస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఉగ్రత, ఇటువంటి పరిస్థితి నుంచి క్రైస్తవుడిగా, విశ్వాసిగా, విశ్వాసురాలుగా, దేవుడు నమ్మిన పిల్లలుగా మీరు దేవుడి సన్నిధిలో అడ్డుపడుతున్నారా? మోషే జీవితాల్లో మన లక్షణం ఏంటంటే ఆయన దేవుని సన్నిధిని నిలిచి అడ్డుపడుతున్నాడు. దేవుని ఉగ్రత నుంచి తప్పించాలని మోషేకు, దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా నిలిచి అడ్డుపడుతున్నాడు. ఈరోజు విశ్వాస జీవితాల్లో కొందరిని రక్షించడం కొరకు, కొందరికి దేవుని సువార్తను ప్రకటించడం కొరకు, కొందరిని నశించిపోతున్న భయంకరమైన నరకాగ్నికి చేరువవుతున్న వారి కొరకు నువ్వు అడ్డుపడే పాత్రలో నువ్వు ఉన్నావా? ఈరోజు నీ పాత్ర ఏంటి అసలే దేవుడి సన్నిధిలో? నువ్వు ఈ ఒక్కరినైనా రక్షించాలనే తాపత్రయం కలిగి ఉన్నావా? కనీసం నీకు నువ్వుగా స్వతహాగా నువ్వు రక్షించబడ్డావా? ఈరోజు అడ్డుపడతారట. యెహోవా సన్నిధిని నిలిచి దేవుని కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఆయన సన్నిధిని నిలిచి ఏం చేస్తాడట? అడ్డుపడుతుందట. అంటే సాధుతత్వం వచ్చేసింది ఎవరిలో? ఒకప్పుడు కోపం వస్తే ఒక్క దెబ్బతో మట్టి కనిపించాడు ఐగుప్తీయుడిని. అదే వ్యక్తి తన జీవితంలో ఏమొచ్చింది? దేవుని కోపాన్ని చల్లార్చడానికి సాధనంగా నిలిచాడు. ఈరోజు నువ్వు నేను ఏ విధంగా దేవుని పనిలో సాధనాలుగా మనం ఉన్నాం? ఈరోజు నువ్వు నేను దేవుని పనిలో ఏ విధంగా సాత్వికము కలిగిన వారమై ఉన్నాం? మోషే సమస్త జనులందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాత్వికం అనేది చాలా అవసరం. ఈరోజు క్రైస్తవ జీవితంలో సామ్యత రావాలి, శాంతత కావాలి, సాధుతత్వం కావాలి. ఈరోజు మనలో ఆ లక్షణాలు లేకుండా దేవుళ్ళలో ఉన్నామనుకుంటే దానివల్ల మన భక్తి వ్యర్థం అనేది మనం గ్రహించాలి. చూడండి, ఒక మాటను మనం చూద్దాం. సాత్వికమును ఎలా సంపాదించుకోవాలో పౌలు గారు విశేషమైన జ్ఞానంతో చెప్తున్నాడు. పౌలు గారు రాసిన పత్రిక, తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేనికోసం ప్రయాసపడాలి? ఈరోజు ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఎలా సంపాదించుకుందాం, ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా 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 పెంచుకుందాం, ఎలా సంపాదించుకుందాం, ఎన్ని కోట్లు గడిందాం, ఎలా బ్రతుకుదాం, మేడ మీద మేడ ఎలా కడదాం. ఇది ఆలోచన, మానవుల ఆలోచన. విశ్వాసురాలుగా క్రైస్తవులుగా ఉన్న మనకు చెప్తున్నాడు, నీవైతే వీటిని విసర్జించు. పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు, నీవైతే వీటిని ఏం చెయ్యి? విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును,
సాత్వికమును సంపాదించుకొనుటకు. అబ్బా, దేనికోసం ప్రయాసం? ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారా మీరు? శాంతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారా? విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారా? ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారా? భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారా? నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారా? దేనికోసం ప్రయాసం ఈరోజు మానవులుగా? దేనికోసం ప్రయాసపడుతున్నారు చెప్పండి ఒకసారి. ఏమి తిందాం, ఏం త్రాగుదాం. దేవుడు చెప్పాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ 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 అన్నాడు. అవన్నీ వదిలేసాం మనం. ఏమి వెతుకుతున్నాం మనం? భూ సంబంధమైన వాటి మీదే, పర సంబంధమైన పై వాటి మీదే మనసు ఉంచండి అన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అసలే అన్నాడు, వద్దు అన్నాడు. కానీ ఈరోజు మనుషులందరూ ఏంటి ఆలోచన? లైఫ్ అంటే ఏదో అనుకుంటున్నాం మనం. ఈరోజు ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చాడనేది ఎరగక మర్చిపోతున్న పరిస్థితి. అది అంటాడు, నువ్వు వీటిని విసర్జించు, భక్తిని, నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయి అంటాడు. ఏమంటే దేవుడి దయ వల్ల 4 ఎకరాల పొలం కొనుక్కున్నానండి, ఒక 4 తులాలు బంగారం కొనేసానండి, దేవుడి దయ వల్ల 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేసానండి. ఏం సంపాదించుకున్నాం? ఈ యాభై నేను పరలోకం తీసుకెళ్తాయా? లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉందండి, పర్లేదు, సెక్యూరిటీగా మనకు పర్లేదండి. ఇది ఏమన్నా నేను పరలోకం తీసుకెళ్తుందా? దీనికోసం ఈరోజు మనుషులు బ్రతుకుతున్నది. మోషే అలా అనుకుంటే మోషేకి ఎన్ని ఆఫర్లు వచ్చాయో చివరిలో నేను చెప్తాను. ఇక్కడ మోషే జీవితాన్ని గురించి మనం ఆలోచించినా, ఇక్కడ పౌలు గారు తిమోతి గారు చెప్తున్న విషయాలను గురించి ఆలోచన చేస్తే, ఏమంటే సాత్వికమును సంపాదించుకోవడానికి ఏం చేయాలట? ప్రయాసపడాలట. సంపాదించుకోవాల్సింది సంపాదించుకున్నంత సాత్వికం. ఏం సంపాదించుకోవాలి? సంపాదించుకున్న వారికి సంపాదించినంత ఏం సంపాదించాలి? సాత్వికం, జెంటల్నెస్, శాంతత, సౌమ్యత, సాధుతత్వం అనేది మనం పొందుకోవాలి ఈరోజు క్రైస్తవులుగా. ఈరోజు ఇవి లేకుండా మనం దేవుడి సన్నిధిలో వదిలిపోవాలి, గొప్పవారిగా మారిపోవాలంటే మనం మారం. మనలో కావాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, సంపాదించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చూడండి 3వ అధ్యాయం 3వ వచనంలో ఈరోజు సంఘ పెద్దలుగా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కొందరికి చెప్తున్నాడు దేవుడు. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి కలిగిన వాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడయ్యుండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికమును జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యతయు కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వాటిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఈరోజు మన లక్షణాలు అధ్యక్షుడిగా, విశ్వాసిగా, దేవుని నమ్మిన పిల్లలుగా, దేవుని ఎరిగిన వారిగా మనలో ఇటువంటి లక్షణాలు మనకు కావాలి. ఆ లక్షణాల్లో ఒకటి కనిపిస్తుంది, సాత్వికం. ఆ లక్షణాల్లో ఒకటి ఏంటి? సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాత్వికుడై ఉండాలి. మోషే సమస్త జనులందరిలో మిక్కిలి మిక్కిలి రే అక్క చాలా మంచిదిరా, అక్క అసలు ఎంత కోపం రాదు, ఎంత నాకు అసలు కోపం అమ్మ అలా అనిపించుకుంటున్నారా? ఆ బ్రదర్ అసలు కోపట్టండి, ఏమన్నా సరే నవ్వుతూనే ఉంటాడండి బాబు, తిట్టినా నవ్వుతాడండి బాబు అని వాళ్ళు ఉండాలి. ఎట్లుందా? ముక్కు మీద ఉంటుంది మనకి కదా, ముక్కు మీద ఉంటుంది. మరి మోషే జీవితం ద్వారా ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాం ఈరోజు మనం? ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎందుకు వచ్చాం మనం? సాత్వికమును సంపాదించుకోవాలి. సాత్వికమును సంపాదించుకున్నటంలో ప్రయాసపడాలి అనేది చాలా అవసరమై ఉంది. తీతు రాసిన పత్రిక పక్కనే, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3:2లో 3వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడిన వారై ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక ఎవరితో జగడమాడని వారునై శాంతులై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఎలా ఉంటారంటే, మీ అధిపతులకు, మీ అధికారులకు మీరు లోపడుతున్నారా, తిరుగుబాటు చేస్తున్నారా?
మీ దైవజనుడికి, జనాంగానికి శిరసైన దేవుడికి మీరు లోబడుతున్నారో తిరుగుబాటు చేస్తున్నారా? చాలా చక్కగా చెప్తున్నాడు. అధిపతులకు, అధికారులకు మీరు ఎలా ఉండాలట? లోబడి ఉండండి. లోబడి ఉండాలి. మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయడానికి సిద్ధ మనసు కలిగిన వారి ఉండాలి. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుకోవాలి. ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇది మార్కెట్లో దొరికేది కాదు. ఏమంటే కేజీ సాత్వికం ఇవ్వండి, 1 కిలో ప్రేమను ఇవ్వండి, ఒక 2 కిలోలు మంచితనాన్ని ఇవ్వండి, ఒక 1/2 కిలో ఆశ నిగ్రహాన్ని ఇవ్వండి అంటే దొరుకుతుంది. ఇది దొరకదు. దీని కొరకు చాలా చక్కటి వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తాడు? మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషించక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయి. ఈరోజు దేవుని సేవ పేరు చెప్పుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న బోధకులే కొట్టుకు చచ్చిపోతున్న పరిస్థితి. యూట్యూబ్లు చూస్తున్నారు, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. చాలా మంది ఈరోజు చాలా మంది ఫాలో అవుతున్నారు. కొంతమందిని ఏ సమాజానికి ఏ బోధ చేయాలనుకుంటారో, సహోదరులుగా ఐక్యత కలిగి బ్రతకవలసిన వాడు ఒకడికి ఒకడు విమర్శకు ప్రతి విమర్శ, దోషణకు ప్రతి దోషణ చేస్తూ సంఘానికి ఏం నేర్పాలనుకుంటారు? ఈరోజు విశ్వాసులకి మాదిరి లేని జీవితాలు, మాదిరి లేని క్రైస్తవ్యం. ఈరోజు ఇదే పరిస్థితి. చూడండి, యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తున్నారు కదా, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చాలా మందికి ఏం నేర్పుతున్నారు? సమాజం కొట్టుకు చేస్తున్నారు. మాటకు మాట ప్రతి దోషణ తీర్పు తీర్చడానికి నువ్వెవడో? అసలే నీ పొరుగు వాని మీద, నీ సహోదరుడి మీద తీర్పు తీర్చడానికి నువ్వెవడో? ఒకడి మీద ఒకడు కొట్టుకు చచ్చిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, మనుషులందరి ఎడల సంపూర్ణ సాత్వికమును కనపరచండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి మీరేం చేయండి? జ్ఞాపకం చేయండి. మీరు జ్ఞాపకం చేయండి. ఇదిగో దేవుడే చూసుకుంటాడు. ప్రతి విషయంలో మాటకు మాట చెప్తే నోరు ఖరాబ్ అవుతుంది. చెరుపు మీద రాయి విసిరితే చెరుపు చెదురుతుంది, మీద పడుతుంది. మళ్ళా బురదలో రాడు వేస్తే బురద మళ్ళీ మన మీదే వస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో మాదిరి ఏం చూపిస్తున్నాం మనం ఈరోజు క్రైస్తవులుగా? అందుకే సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి మీరు అని చెప్తూ, మనుషులందరి ఎడల సంపూర్ణ సాత్వికమును మీరు ఏం చేయాలి? కనపరచాలి. సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలి అని చెప్తున్నాడు. సంపూర్ణమైన సాత్వికమును కనపరచాలని చెప్తూ ఉన్నాడు. అందుకే సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది అని సమూయేలు రాసిన పత్రికలో మనం చూసాం. సాత్వికం మనం ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది. ఎవరో ఏదో అన్నారండి, మాటకి మాట నువ్వు ఎందుకు అనాలి? ఎందుకు నోరు చెరుపుకోవాలి? ఎందుకు అందరి దృష్టిలో చెడుతనంక రావాలి? గజరాజు వెళ్తుంటే కుక్కల పోలెన్ని మరుగుతూ ఉంటాయి. గజరాజు అంటే తెలుసా? ఏనుగు వెళ్తుంటే కుక్కల మరుగుతూ ఉంటాయి. అస్సలు దేనికి సమాధానం చెప్పదు. అది అలాగే అడుగులు వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. మురిగి నోరు లాగి పోతాయి. క్రైస్తవ జీవితంలో మాదిరి నీ దేవుడు సాత్వికుడు, దీన మనసు కలిగిన దేవుడు నీ దేవుడు. అటువంటి సాత్వికపు లక్షణాలు నీలో నాలో ఖచ్చితంగా ఉండవలసిన అవసరత ఉన్నట్లుగా ఈ మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. చూడండి, సాత్వికం అనేది ఎంత గొప్పదని ఆలోచన చేస్తే, ఆత్మఫలాలలో ఇది ఒక ఫలమండి. ఆత్మఫలాల్లో ఇది ఒక భాగం అండి. ఇది సాత్వికం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఈ సాత్వికం అనేది మనం కలిగి ఉన్నాం. ఈరోజు సాత్వికం అనేది లేకుండా నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి ఎదుటివాడి ఎడల ప్రేమ లేకపోతే, ఎదుటివాడి ఎడల మంచితనం అనే లక్షణం లేకపోతే, ఎదుటివాడి ఎడల నువ్వు ఆశా నిగ్రహం లేని వాడిగా నువ్వు బ్రతికితే నీలో సాత్వికం ఎక్కడ ఉంది? నీలో దేవుడు ఎక్కడ ఉంటాడు? నీలో దేవుని వాక్యం ఎక్కడ నిలుస్తుంది? అందుకే ఆత్మ ఫలములో ఒక భాగం సాత్వికం. సాత్వికం అనేది చాలా అవసరం. చాలా మందికి సాత్విక పేరు పెడతా ఉంటారు. ఆడికి ఎంత సాత్వికమో నవ్వుకుంటా ఉంటానండి. శాంతమ్మ, అయ్యో ఎప్పుడు శాంతంగా ఉండదు, ఎప్పుడు కరుణమ్మ, అసలు కరుణే చూపించదు. అసలు పాపరం, పాపులలో ప్రధాన పాపరం. పేరు తగిన జీవితం లేవండి. ఈరోజు పేరు తగిన జీవితం కనబడట్లేదా?
క్రైస్తవ జీవితాల్లో మనం మాదిరి కలిగిన ఆత్మఫలాలు కలిగి ఉండాలి మనం ఈరోజు. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు, ఎవరి ఆత్మఫలాల్లో ఒక భాగంగా సాత్వికం అనేది మనం సంపాదించుకోవాలట. సాత్వికం అనే దాన్ని సంపాదించుకోవాలంట. సాత్వికంగా సంపాదించుకోవడం వల్ల మోషేను దేవుడు ఎంత గొప్పవాడిగా చూపించాడో అపోస్తల కార్యాలకు మనం వెళ్దాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 37వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 37వ వచనం అంటాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించెను అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరుల అరణ్యములోని సంగమందు ఉండి మనకి ఇచ్చిన జీవవాక్యమును తీసుకొనిన వాడు ఇతడే. ఎవరండి? మోషే. నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరుల నుండి పుట్టిస్తాడు. 320 సంవత్సరాలు 420 సంవత్సరాలు బానిస సంఖ్యలో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలు చెరలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా దేవుడా మాకు రక్షణ దయచేయని ప్రార్థన చేస్తే హెబ్రీ వంశములో నుండి ఒక రక్షకుడిని పుట్టించాడు. ఆ రక్షకుడే మోషే. అదే కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ప్రజలందరి పాప ప్రక్షాళన కొరకు ఒక రక్షకుడు పుట్టించాడు. ఆ రక్షకుడే యేసుక్రీస్తు పుట్టిన కాలం, మోషేకు పుట్టిన కాలంలో చాలా హోరాహోరీగా సాతాను పనిచేసింది. 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రజలందరినీ చంపేయండిరా అని ఎవరు చెప్పారు? హేరోదు. ఫరో ఇచ్చాడు, హేరోదు ఇచ్చాడు. మోషే పుట్టాడు. మోషే పుట్టగానే ఒరే ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి, మగవాడైతే చంపేయండి. మోషే కాలంలో జరిగింది. ఆ బాధకు తట్టుకోలేక నైలు నదిలో కీలు పూసిన బుట్టలో పోసి వదిలింది మహాతల్లి. అక్కడ 2 సంవత్సరాల్లో. అదే క్రొత్త నిబంధన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి, యేసుక్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి, యేసుక్రీస్తు కాలంలో హేరోదు కూడా 2 సంవత్సరాలలోపు ఉన్న ప్రజలందరినీ కూడా చంపేయండి. అంటే ఒక రక్షకుడు పుట్టడానికి సాతాను ఎంత విధంగా పనిచేసింది. ఒక రక్షకుడిని చంపేయాలని, దేవుని చిత్తం జరగకుండా ఆపేయాలని సాతాను ఎంత విధంగా తన శక్తి ద్వారా ఎంత ప్రయత్నం చేసిందో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటాడు? నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులలో నుండి పుట్టిస్తాడు. ఇశ్రాయేలు చెప్పిన మోషే ఇతడే. ఆయన మాట మీరు వినాలి. ఆయన మాట మీరు వింటేనే మీరు బాగుపడతారని చెప్తున్నాడంటే ఏమండి? సాక్షాత్తు యేసుక్రీస్తు వారితో పోలుస్తున్నాడు. ఎవరిని? మోషేని. నా వంటి ఒక ప్రవక్త అంటే మోషేని గూర్చి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తుతో పోలుస్తూ ఉన్నాడు మోషే గారిని. అంటే ఎంత మంచి ధన్యత కలిగిన వాడే మోషే ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. నా వంటి ఒక ప్రవక్త అంటే యేసుక్రీస్తు వారితో పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మోషే ఎంత గొప్పవాడు, మోషే ఎంత గొప్ప ధన్యత కలిగిన వాడని ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:5లో దేవుడే మోషేను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 5వ వచనంలో, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడినో సమస్తమును కట్టినవాడు దేవుడే అని చెప్తూ ఎండింగ్ లో అంటాడు, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్తముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఉన్నారా మీరు దేవుడి సన్నిధిలో నమ్మకంగా? ఇక్కడో పొడగా అక్కడో పొడగా, ఏలూరు వరకు ఏక పొడగా అని ఒక సామెత ఉంది. ఈరోజు సంఘాల్లో స్థిరత్వం లేదు. ఆడు రమ్మన్నాడు, ఈడు రమ్మన్నాడు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం పోకండి. ఒక సంఘంలో స్థిరపడండి, ఒక సంఘంలో నాటపడండి, ఆ సంఘంలో ఎదగండి, ఫలించే చెట్లుగా ఎదగండి, ఒక సంఘానికి స్థిరపడండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. నమ్మకస్తుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా సాక్ష్యం ఇచ్చేది? దేవుడు. దేవుడి ద్వారా సాక్ష్యం పొందడం అంటది. ఏమన్నా ఒక పాస్టర్ గారు, ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చి ఎప్రిషియేట్ చేశారు అనుకోండి. ఎప్రిషియేట్ చేయడం అంటే అభినందించాడు అనుకోండి, పువ్వు ఊరుకున్నట్టు ఉబ్బుపోతూ ఉంటాం. చూడండి, ఇలా బజ్జీ వేయగానే ఎంత ఎత్తడాడు, ఎంత అయిపోతుంది, అలా ఉబ్బుపోతూ ఉంటాం మనం. మరి దేవుడే వచ్చి మోషే నా ఇల్లంతటిలో ఆ సాక్షి నువ్వు కావాలా? ఆ సాక్షి నువ్వు పొందాలనుందా? ఆ సాక్షి నువ్వు కూడా పొందాలనుందా? అలా పొందాలనుంటే మరణము వరకు నమ్మకముగా ఉండాలి.
ఎప్పటి వరకు? మరణము వరకు. ఎన్నో ఆఫర్లు వచ్చాయి, ఆఫర్లన్నీ వదులుకున్నాడు ఆయన. నాకు ఆఫర్లు వచ్చాయి, ఎన్నో ఆఫర్లు వదులుకున్నాను నేను. ఎందుకంటే దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. చివరికి ఒక మాటను చూసి మనం ముగించేసుకుందాం. మోషే జీవితంలో విశ్వాస వీరుల జాబితాలోకి చేర్చబడ్డాడు మోషే. కారణం సాత్వికం. కారణం ఏంటి? సాత్వికము ద్వారా విశ్వాసల వీరుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. 11వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో 23వ వచనం నుంచి చూస్తున్నాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఏంటండి? మోషే రే పెంచిన తల్లి వచ్చి అంటుంది, పెంచిన తల్లి ఫరో కూతురు వచ్చి అంటుంది, రే మోజేస్ మీ తాత ఎదురుకుండా నువ్వు అమ్మని పిల్లరా, ఒక్కసారి అమ్మని పిల్లరా. అమ్మని పిలిస్తే తాత సింహాసనం రాజరిక వ్యవస్థలో తాత తర్వాత నీకేరా. ఒక్కసారి అమ్మని పిల్లరా. ఆ ప్లేస్లో నువ్వు నేను ఉన్నావు అనుకో, అమ్మో ఎన్నిసార్లు అమ్మందము కదా. నేను నిజంగా చదువుతున్నప్పుడు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతానండి. వర్షాలు వచ్చేట ఉంటుంది, ఉద్యోగం వచ్చేట ఉంటుంది. ఓకే, నిజంగా మోషేని రే నాన్న తాత ఎదురుకున్న అమ్మను ఒకసారి పిల్లరా, సింహాసనం ఇచ్చేద్దరా, రాజరికపు వ్యవస్థ రా, రాజురా నువ్వు మీ తాత తర్వాత అంటే ఏమంటాడండి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము నాకొద్దు అన్నాడు. దేనికోసం అండి? పడిగొప్పలు మనం సంపాదించేది మనతో ఏమైనా పట్టుకెళ్తాం ఏంటి? ఎంత సంపాదించాను తెలుసా? 87 మందిని సంపాదించుకున్నాను. యేసుక్రీస్తు రక్తము ద్వారా యేసే ప్రభువు అని, యేసే రక్షకుడని సువార్త ప్రకటన చేసి నేను సంపాదించుకున్నాను. నా ద్వారా నేను నా ప్రభువుని బట్టి నేను అతిశయిస్తూ చెప్తున్నాను, 87 మందిని నేను రక్షించుకున్నాను. మీరు ఎంతమందిని రక్షించుకున్నారు? ఒక్కడైనా రక్షించారా? కనీసం మీకు రక్షణ ఉందా? ఒకవేళ మీరు రక్షించబడితే మీరు ఒకరినైనా రక్షించారా? బలా నమ్మకమైన మంచి దాసురాలని దేవుడి చేత మనం అనిపించుకోవాలంటే ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సింహాసనము కంటే అల్పకాల పాప భోగం నాకొద్దు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఏసినట విడిచిపెట్టేసినట్టు. ఆ ప్లేస్లో, మోషే ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఇవి ఎలా ఉందో జీవితం. అందుకే చాలా చక్కగా చెప్తాడు, చాలా బాగుంటుంది ఇది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇది శాశ్వతమైన రాజ్యం కదా, ఇది శాశ్వతమైన సింహాసనం కాదు. ఇది ఏ పొరుగు రాజ్యం. నాకంటే బలవంతుడు ఎవడైనా వచ్చి నన్ను యుద్ధం చేస్తే, నేను ఓడిపోతే ఏమంటుందా, నేను బందీ అయిపోతాను. ఇది కాదు శాశ్వతమైన రాజ్యం, ఉన్నతమైన రాజ్యం పరలోకంలో ఉందని పరలోకం వైపు చూసి ఇదంతటిని కూడా వేసాడు. అల్పకాల పాప భోగం నాకు అవసరం లేదన్నది. ఈరోజు నువ్వు అలా అనుకుంటున్నావా? బతికిన కాలం అంతా ఏం సంపాదిద్దాం, ఏం త్రాగుదాం, ఎలా ఎంజాయ్ చేద్దాం ఆలోచన చేయకండి. అవసరానికి ఉండాలి. అవసరానికి మించి ఉంటే మనశ్శాంతి ఉండదు. అవసరానికి మించి ఉంటే శాంతి సమాధానం ఉండదు. కనుక మోషే గొప్పవాడు అవ్వడానికి గల కారణం సాత్వికం. చివరిగా 18వ అధ్యాయం కీర్తన 18:35 వచనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనంలో చాలా అద్భుతంగా అంటాడు, నీ రక్షణ కేడము నీవు నాకు అందించదువు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను.
యువర్ జెంటిల్నెస్ హ్యాస్ మేడ్ మీ గ్రేట్. యువర్ జెంటిల్నెస్ హ్యాస్ మేడ్ మీ గ్రేట్. నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది, నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది అని అంటాడంటే, మన సాత్వికమును బట్టి మనం ఏమవ్వాలి? గొప్పవాళ్ళు అవ్వాలి. గొప్పవాళ్ళు అవుతాము. గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా దేవుళ్ళలాగా దేవుడి చేత మనం సాక్ష్యం పొందుకునే పరిస్థితిలో మనం అవుతాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయను కాక. వెత్తబడిన వాక్యము మన వినికుడిలో ఫలించును గాక. ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు మోకరించండి, వీలైన వారు మోకరించండి. ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని గోజాడదాం, కొద్ది నిమిషాలు దేవుని గోజాడదాం, కొద్ది నిమిషాలు దేవుని గోజాడుతూ, అయ్యా నీవే మాకు మాదిరి, నిన్ను పోలి మేము నడుచుకోవాలి, నిన్ను పోలి మేము నడుచుకునే వాక్యం మాకు దయచేయమని, నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. నీ సన్నిధిలో నీకు మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని ఉంచయ్యా. సాత్వికము లేని మాకు సాత్వికమును దయచేయండి. సాత్వికము లేని వారిగా మేము ఉన్నాం నైనా, సాత్వికము కలిగిన వారికి మమ్మల్ని నడిపించేయాలి. దేవుడు నామని మహిమపడతాం, దేవుడు నామని మహిమపడతాం, దేవుడు నామని మహిమపడతాం, దేవుడు నామని మహిమపడతాం. సాత్వికం 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 నేను గొప్ప చేస్తుంది, గొప్ప చేస్తుంది కనుక సాత్వికం మాకు దయచేయండి. దేవుని సన్నిధిలో మనం గోజాడతాం. పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నోరేకుమా. పనికి రాని పాత్రలని పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు. గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జబలాలి సంఘాన్ని అయ్యా కేవలము నీ కృప చేత వృద్ధిపరిచావు, కేవలము నీ దయ చేత సంఘాన్ని ఆశీర్వదించావు. నీకు వందనాలు అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సాత్వికం అనే ఆత్మ ఫలాన్ని కలిగి ఉండడానికి గొప్ప దయచేయండి. వాక్యం విన్నారు, నీ సాత్వికము నిన్ను గొప్ప చేయను అని. అయ్యా నమ్మకమైన సాక్షులుగా నమ్మకముగా బ్రతకడానికి గొప్ప దయచేయండి. నీ సాత్వికమే నిన్ను గొప్ప చేస్తుంది. సాత్వికము లేని వారిగా ఉన్నాం, ఓర్పు లేని వారిగా ఉన్నాం, సౌమ్యము లేని వారిగా ఉన్నాం, శాంతత లేని వారిగా ఉన్నాం. అయ్యా అయ్యా తగ్గింపు జీవితాన్ని మాకు నేర్పించండి.
పరమ కుమ్మరి, నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మలచండి. సువార్తలో పాత్రలన్నీ నీకు మహిమ తెచ్చాయి. ఈ మట్టి ఘటాలను కూడా పాత్రగా మలిచయ్యా. ఈ మట్టి ముద్దను పారవేయక శిల్పివై శిల్పాకారుడిగా ఉండే ఒక రూపాన్ని ఇచ్చి నీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన నా ప్రియమైన సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యము విత్తబడిన వాక్యము మంచి జ్ఞానం పడిన విత్తనముల వలె వారి హృదయాల్లో ఫలించి సాత్వికము గొప్ప చేస్తుందని, సాత్వికము యేసు క్రీస్తు వలె మాదిరి చూపిస్తుందని, సాత్వికము దేవుని చేత మోసే నా ఇల్లంతటిలో, మోసే సమస్త జనులందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత మంచి సాక్ష్యమయ్యా. మా బ్రతుకులు మాకు దయచేయండి. అట్టి కృపను మాకు దయచేయి. ఏ పాపము అయోగ్యులు మాకు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీకు మహిమకరంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయి. నీ కృప చెప్పును మమ్మల్ని బలపరచమని ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమకరముగా, మాకు ప్రయోజనకరముగా, మాకు దీవెనకరముగా జరిగించు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మ్యూజిక్ టీమ్ ని, క్వైర్ టీమ్ ని, సౌండ్ ఆపరేషన్ టీమ్ ని, కోఆర్డినేటర్స్ అందరినీ, విశ్వాసులందరినీ, సండే స్కూల్ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృప చెప్పును మమ్మల్ని బలపరచమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ పై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై, ప్రార్థనలు ఏకీపించిన మనందరిపై, మన కుటుంబాలపై, మన సంఘముపై దేవుని కృప సదా కాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. అందరికీ వందనాలు. ఒక నిమిషం అలాగే కూర్చోండి.